हरि ओम श्री गणेशाय नमः। ओम श्री परमात्मने नमः। ओम श्री मात्रे नमः। ओम नमः शिवाय। ओम नमो नारायणाय। ओम श्री रंगनाथाय नमः। ओम श्री गुरुभ्यो नमः। मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, अतिथि देवो भव। భక్తి రసవాహిని ఛానల్కు స్వాగతం. నా పేరు పన్నాల నీలకంఠేశ్వర శర్మ. మీ అందరికీ నమస్కారములు. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. గత వీడియోలో జగజ్జేత శ్రీకృష్ణదేవరాయలు వారు తన కలలో శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఆముక్తమాల్యద అనే దివ్య ప్రబంధాన్ని రచించటానికి పూనుకున్నారని తెలుసుకున్నాం. తాను ధరించి విడిచిన మాలనే స్వామికి సమర్పించిన ఆ భక్తురాలు గోదాదేవి చరిత్రే ఈ కావ్యం. మరి ఈ అద్భుతమైన ప్రేమ భక్తి కథ ఎక్కడ మొదలైంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు శ్రీవిల్లిపుత్తూరు అనే పవిత్ర క్షేత్రం గురించి వివరిస్తాను. శ్రీకృష్ణదేవరాయలు వర్ణించిన పాండ్య దేశంలోని శ్రీవిల్లిపుత్తూరు కేవలం ఒక పట్టణం కాదు, అది భూతల స్వర్గం. పచ్చని పొలాలు, చెట్లతో నిండిన ఉద్యానవనాలు, దేవాలయాలు, పెద్ద పెద్ద ధ్వజస్తంభాలు, స్వచ్ఛమైన నీటి నదులతో ఇక్కడ ప్రకృతి కూడా శ్రీమన్నారాయణుడి భక్తిలో తన్మయమై ఉన్నట్లు కనిపిస్తుంది. రాయలవారు ఈ ప్రాంతపు ప్రాకృతిక సౌందర్యాన్ని, పవిత్రతను ఎంత అద్భుతంగా వర్ణించారంటే ఆ కవిత్వం చదువుతుంటే మనసులో ఒక శాంతి, ఒక పారవస్యం కలుగుతుంది. అలనాటి కవులు కేవలం కథ చెప్పేవారు కాదు, వారు కథకు నేపథ్యాన్ని, పరిసరాలను చిత్రించేవారు. ఈ వర్ణన ద్వారా కథానాయిక గోదాదేవి వంటి దివ్యమైన అంశకు జన్మ ఇవ్వటానికి ఈ ప్రదేశం ఎంత పవిత్రమైందో రాయలవారు మనకు తెలియజేశారు. ఈ పవిత్ర క్షేత్రంలోనే నిరాడంబరమైన భక్తికి, నిస్వార్థ సేవకు నిదర్శనంగా ఒక మహనీయుడు నివసించేవాడు. ఆయనే విష్ణుచిత్తుడనే బ్రాహ్మణుడు. ఆయన శ్రీరంగనాథుని ప్రగాఢమైన భక్తుడు. ఈయన 12 మంది ఆల్వారుల్లో ఒకరు, పెరియాల్వారుగా ప్రసిద్ధి చెందినవారు. ఆయన జీవితంలో ఏకైక లక్ష్యం శ్రీరంగనాథునికి సేవ చేయటమే. విష్ణుచిత్తుడు దైవానికి బంగారు ఆభరణాలు, రత్నాలు సమర్పించలేకపోయినా తన భక్తిని, కైంకర్యాన్ని అత్యంత ప్రేమతో అందించాడు. ఆయన ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్వయంగా పెంచిన పూల తోటలోకి వెళ్ళి అత్యంత శ్రద్ధతో పువ్వులు కోసేవారు. ఆ తర్వాత వాటిని అతి పవిత్రంగా, పరిశుభ్రంగా మాలలుగా అల్లి స్వామివారికి సమర్పించేవారు. శ్రీరంగనాథునికి నిత్య నైవేద్యాలను కూడా సమర్పించేవారు. ఆయన భక్తి దాస్యభక్తికి నిదర్శనం. తాను దేవుడికి కేవలం ఒక సేవకుణ్ణి మాత్రమే అని భావించేవారు. మాలలు అల్లటంలో ఆయన అనుభవించే తన్మయత్వం అనిర్వచనీయం. ఆ పూలమాలల్లో దైవానికి కావాల్సింది పూల పరిమళం కాదు, విష్ణుచిత్తుడి నిష్కల్మషమైన ఆత్మబంధం. రాయలవారు ఆయన సేవ గురించి వర్ణించిన తీరు మనకు కవిత్వంలో కూడా భక్తి మాధుర్యాన్ని అందిస్తుంది. విష్ణుచిత్తుడి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తిరిగిన ఘట్టం ఉంది. ఇప్పుడు దాని గురించి మీకు సవివరంగా తెలియజేస్తాను. మత్స్యధ్వజుడు అనే మహారాజు మధురా నగరాన్ని రాజధానిగా చేసుకొని పాండ్యరాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న రోజులవి. ఒకరోజు ఒక విదేశస్థుడైన బ్రాహ్మణుడు
మధురా నగరం చేరి అక్కడ ఉన్న మీనాక్షి సుందరేశ్వరులను దర్శించిపోవు సమయమున ఆ మధురా నగర వైభవమును చూడాలనే కోరిక కలిగి ఆ సాయంకాలము ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వైఘా నదిలో స్నానం చేసి సంధ్యావందనం ఆచరించుకొని అక్కడి నుండి రాజపురోహితుని ఇంటికి వెళ్తాడు. ఆ రాత్రి రాజపురోహితుని ఆతిథ్యం స్వీకరించి విశ్రమిస్తాడు. ప్రొద్దు గడుపుకొనుటకు అక్కడ ఉన్న ఇతర బ్రాహ్మణులు పాడిన పాటలు పద్యాలు వింటూ తాను కూడా నీతి శ్లోకములు చదువుతూ ఉంటాడు. అదే సమయంలో మహారాజైన మత్స్యధ్వజుడు భోగిని విలాస లోలితుడై వెళ్ళుచుండగా మార్గ మధ్యంలో ఆ విదేశీ బ్రాహ్మణుడు చదివిన ఒక నీతి శ్లోకము వినపడుతుంది. ఇప్పుడు మీకు ఆ నీతి శ్లోకమును చదివి దాని భావాన్ని వివరిస్తాను. వర్షార్ధమష్టౌ ప్రయతేత మాసాన్ నిశార్ధమర్ధం దివసేయతేత వార్ధక్య హేతోర్వయసానవేన పరత్ర హేతోర్హ జన్మనాచ. వర్షార్ధమష్టౌ ప్రయతేత మాసాన్ అంటే పూర్వకాలంలో వర్షాకాలం వస్తే బయటకు వెళ్ళి పనిచేయటం కష్టమయ్యేది. అందుకే మిగిలిన 8 నెలలు కష్టపడి ధాన్యాన్ని వస్తువులను సమకూర్చుకునేవారు. అంటే ఇది ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాంటిది, ఆపత్కాల నిధి అంటారు. జీవితంలో ఎప్పుడు సంక్షోభం వస్తుందో, అంటే కరోనా లాంటి పరిస్థితులు లేదా ఉద్యోగ నష్టం వస్తుందో తెలియదు. మంచి రోజులు ఉన్నప్పుడే కష్టకాలం కోసం పొదుపు చేసుకోవాలి. దీన్నే మధ్యకాలిక ప్రణాళిక అంటారు. నిశార్ధమర్ధం దివసేవయేతేత అంటే మనం పగలు ఎంత ఏకాగ్రతతో క్రమశిక్షణతో పనిచేస్తామో రాత్రి అంత ప్రశాంతంగా నిద్రపోగలం. ఇక్కడ నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, అది మానసిక తృప్తికి సంకేతం. అంటే వాయిదా వేసే పద్ధతిని వదిలి ఆ రోజు పని ఆ రోజే పూర్తి చేయటం వల్ల ఒత్తిడి లేని జీవనం సాధ్యమవుతుంది. వార్ధక్య హేతోర్వయసానవేన అంటే యవ్వనంలో ఉన్నప్పుడు రక్తం వేడిగా ఉంటుంది, శరీరం సహకరిస్తుంది. కానీ ముసలితనం అనేది అనివార్యం. అప్పుడు సంపాదించే శక్తి కానీ శరీరం యొక్క సామర్థ్యం కానీ తగ్గిపోతాయి. 20-30 ఏళ్ల వయసులో చేసే చిన్న పొదుపు 60 ఏళ్ల వయసులో కొండంత అండగా ఉంటుంది. యవ్వనంలో వ్యాయామం, మంచి ఆహారం తీసుకుంటే వార్ధక్యంలో అనారోగ్యాల బారిన పడకుండా ఉండగలం. దీన్నే దీర్ఘకాలిక ప్రణాళిక అంటారు. ఈ పైన చెప్పిన 3 శ్లోక విశేషాలు అన్నీ ఇహంలో అంటే ఈ భూమిపైన జరిగే మన జీవన విధానానికి సంబంధించినవి. మరి ఈ ఇహం తర్వాత పరం గురించి కూడా ఆలోచించాలి కదా, అదే ముఖ్యం. శ్లోకంలోని తరువాత దాన్ని పరిశీలిద్దాము. పరత్ర హేతోర్హ జన్మనాచ అంటే హిందూ ధర్మం ప్రకారం ఈ జన్మ అనేది ఒక అవకాశం. మరణం తర్వాత ఆత్మ ప్రయాణం సుఖమయం కావాలన్నా లేదా మోక్షం సిద్ధించాలన్నా ఈ భూమి మీద ఉన్నప్పుడే పుణ్యం సంపాదించాలి. బాధ్యతలు నెరవేరుస్తూనే సచ్చీలతో ఉండటం, పరులకు సాయం చేయటం ముఖ్యం. జీవితంలో చివర్లో నేనేం సాధించాను అని ప్రశ్నించుకున్నప్పుడు ఆత్మసంతృప్తి మిగలాలి. అంటే పరలోకం కోసం ఈ జన్మను అత్యున్నత లక్ష్యం కోసం అంటే మోక్షప్రాప్తి కొరకు భగవంతునికి శరణాగతి సమర్పించాలి. ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఈ శ్లోకం మనకు ఇచ్చే అతిపెద్ద సందేశం ముందస్తు జాగ్రత్త.
ఏ పన్నైనా చివరి నిమిషం వరకు వదిలివేయకూడదు. అది చిన్న పనైనా, జీవిత పరమార్థమైనా సరైన సమయంలో మొదలు పెడితేనే విజయం దక్కుతుంది. ఆ బ్రాహ్మణుడు చదివిన ఈ నీతి శ్లోకంలోని అర్థాన్ని గ్రహించిన మహారాజు నిశ్చేష్టుడై చివరకు తనకు జీవితంలో సంభవించే ప్రమాదమునకు భయపడి భోగిని గృహమునకు వెళ్లకుండానే పరితాపం చెంది ఈ రాజ్యము, ఈ శరీరము, ఈ భోగము, ఈ నిత్య సంతోషము ఇవి ఏవీ శాశ్వతం కావు, ఇవన్నీ నీటి బుడగతో సమానం అని తెలుసుకొని మోక్ష మార్గమునకు ప్రయత్నం చేసేదని, ఆ మోక్షాన్ని ఇచ్చే దైవాన్ని తెలుసుకొని సేవిస్తాను అని అనుకొని తనకు ఇటువంటి జ్ఞానము కలుగజేసిన బ్రాహ్మణోత్తముడు చెప్పిన నీతి శ్లోకమునకు సంతోషం చెంది బ్రాహ్మణునికి ఒక వరహాల మూటను ఇప్పించి తాను వెనుదిరిగి రాజగృహమునకు వెళ్తాడు. తరువాత రాజు సభను ఏర్పాటు చేసి తాను సింహాసనాధీశుడై అనేక శాస్త్రములు సిద్ధాంతములు తెలిసిన పండితోత్తములను ఆ సభకు రప్పించి వారితో, మీరు అందరూ మీ శాస్త్రములను క్షుణ్ణంగా విచారించి ఈ ప్రపంచంలో పరతత్వం అంటే ఏమిటి, మోక్షమును ప్రసాదించగల దైవం ఎవరు, మీ ప్రసంగములతో భగవతత్వం తెలిసిన వారికి ఇక్కడ వేలాడదీసిన వరహాల మూటను బహుమతిగా ఇస్తాను అని ప్రకటిస్తాడు. ఈ సమయంలో అక్కడ శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న విష్ణుచిత్తుడు తులసీదళములతోనూ ఇతర పుష్పములతోనూ పరిమళించే వనమాలికను అష్టాక్షరి మహామంత్రమైన ఓం నమో నారాయణాయ అనే మూలమంత్రము జపిస్తూ స్వామివారికి సమర్పిస్తుంటాడు. ఆ సమయంలో మన్నార స్వామి అంటే శ్రీరంగనాథుడు గంభీరమైన తీయని మాటలతో విష్ణుచిత్తునితో ఇలా అంటాడు: ఈరోజు నీవు అతి వేగముగా మధురలోని పాండ్యరాజ్య సభకు వెళ్ళి అక్కడ జరిగే వాదోపవాదాల్లో పాల్గొని నా మహిమను తెలియజేసి పాండ్యరాజును నా భక్తుని కావింపుమని ఆజ్ఞాపిస్తాడు. ఆ మాటలు విన్న విష్ణుచిత్తుడు మన్నారస్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ఆనంద భాష్పాలతో, స్వామి, ఇంతకుముందు నేను ఏ శాస్త్రము చదవలేదు, నాకు ఎటువంటి జ్ఞానము లేదు. ఏదో మాలలు అల్లి నీ గుడికి వచ్చి వాటిని మీకు సమర్పించి మీకు అనేక విధములుగా సేవ చేయుటే తెలుసు. కానీ రాజసభకు వెళ్ళి నాకు ఏమీ రాక అక్కడ ఏమీ చెప్పలేక ఓటమి చెందించో మీకే అపకీర్తి వస్తుంది కదా అని వినమ్రతతో అంటాడు. అప్పుడు మన్నార స్వామి విష్ణుచిత్తుని భక్తికి మెచ్చి విష్ణుచిత్తునితో ఇలా అంటాడు: ఇది నీ ఇష్ట ప్రకారం కాదు, నీవు ఊరకనే వెళ్ళు, అక్కడ నీవు చేయవలసిన అవసరం ఏమీ లేదు, అన్నీ నేనే చూసుకుంటాను అని అంటాడు. స్వామి ఆనతి ఇచ్చిన విధంగా విష్ణుచిత్తుడు అప్పటికే సిద్ధంగా ఉన్న పల్లకీలో బయలుదేరి మధురానగరంలోని రాజసభకు చేరుకుంటాడు. రాజసభలో ప్రవేశించిన విష్ణుచిత్తుని తేజస్సు చూసి అక్కడ ఉన్న మహారాజు పండితులందరూ లేచి నమస్కరిస్తారు. విష్ణుచిత్తుడు ఆ సభలో ఉన్న రత్న ఖచిత సింహాసనం మీద ఆసీనుడవుతాడు. మహారాజు ఆజ్ఞాపించినట్లు వాదోపవాదములు మొదలవుతాయి. భగవంతుడిపై అచంచలమైన విశ్వాసంతో విష్ణుచిత్తుడు ఆ రాజసభలో అక్కడ ఎంతోమంది పండితులు ఉండగా తన నిష్కలంకమైన భక్తితో శాస్త్ర జ్ఞానంతో అనేక వాదోపవాదాలతో శ్రీమన్నారాయణుడే సర్వశ్రేష్ఠుడని, సర్వోత్తమైన దైవమని, ఈ సృష్టికి మూలమని నిరూపిస్తాడు. విష్ణుచిత్తుడు వాదమున జయించినప్పుడు దేవతలు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. విష్ణుచిత్తునకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు విష్ణుచిత్తుడు శ్రీమన్నారాయణ్ణి అనేక విధాలుగా స్తుతిస్తాడు. విష్ణుచిత్తుని వాదనా పటిమకు భక్తికి మెచ్చి మహారాజు మత్స్యధ్వజుడు ఆయన్ను అక్కడ ఉన్న అనేక ఆభరణములతోనూ వరహాలను ఇచ్చి ఘనంగా సత్కరిస్తాడు.
ఈ ఘట్టం కేవలం మతపరమైన చర్చ కాదు. జ్ఞానం, అధికారం కంటే భక్తిగల శక్తి ఎంత గొప్పదో రాయల వారు ఇక్కడ స్పష్టం చేశారు. కేవలం పూలమాలలు కట్టే నిరాడంబరుడు తన భక్తి బలంతో రాజసభను గెలిచాడు. ఈ విధంగా విష్ణుచిత్తుడు తన సేవలో, భక్తిలో తరిస్తూ ఉన్నాడు. ఆయన కైంకర్యం ఎంతో శుద్ధమైనది, పవిత్రమైంది. కానీ ఆ శుద్ధతకు, పవిత్రతకు ఒకరోజు ఒక దివ్యమైన పరీక్ష ఎదురైంది. ఆ పరీక్ష ఆనందాన్ని, పరమాద్భుతాన్ని ఇచ్చింది. ఒకరోజు విష్ణుచిత్తుడు తన పూల తోటలో నిత్యంలాగే పూలు కోయటానికి వెళ్ళినప్పుడు తులసి మొక్కల మధ్యలో దివ్య తేజస్సుతో వెలుగుతున్న ఒక శిశువును చూశాడు. ఆ చిన్నారి పాపను చూసి విష్ణు ప్రసాదంగా భావించి తన దత్తపుత్రికలాగా అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు. ఆ చిన్నారి ఎవరో కాదు, భూదేవి అంశతో జన్మించిన గోదాదేవి. గో అంటే భూమి, వేదం, గోపిక అనే అర్థాలు ఉన్నాయి. దా అంటే ఇచ్చేది అని అర్థం. వేదభూమిని, భక్తిని, ప్రేమను అందించబోయే దివ్యకన్య అని భావం. తర్వాత ఆమెను తమిళంలో ఆండాళ్ అని కూడా పిలవటం ప్రారంభించారు. ఇక్కడ గోదాదేవి భూదేవి సత్యభామ అంశం అని కూడా సాంకేతికంగా చెబుతారు. ఆ పరమ పవిత్రమైన తులసివనంలో విష్ణుచిత్తుడికి దొరికిన ఆ పసిపాప గురించి, ఆమె బాల్యం గురించి, శ్రీరంగనాథుడిపై ఆమె అద్భుతమైన ప్రేమ ఎలా పెరిగిందో తెలుసుకోవాలంటే తప్పక మా తదుపరి వీడియో చూడండి. అప్పటిదాకా భక్తిరస వాహినిలో తరిద్దాం. స్వస్తి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.